ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కేంద్ర నిధుల పంపిణీలో తెలుగు రాష్ట్రాలకు వెయిటేజీని 16వ ఆర్థిక సంఘం కాస్త పెంచింది. 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే కాస్త ఎక్కువగా, 14వ ఆర్థిక సంఘంతో పోలిస్తే కాస్త తక్కువగా ఈ పెంపుదల ఉంది. తాజా పెంపుతో ఏపీకి 2,594 కోట్లు, తెలంగాణకు 1,098 కోట్లు అదనంగా దక్కనున్నాయి. 16వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీ కోసం రాష్ట్రాలకు ఇచ్చిన వెయిటేజ్లో ఏపీకి 0.17%, తెలంగాణకు 0.072% మేర వెయిటేజ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ కు ఇదివరకు ఉన్న 4.047% వెయిటేజ్ ని ఈసారి 4.217%కి, తెలంగాణకున్న 2.102% వెయిటేజ్ ను 2.174%కి పెంచారు. దీనివల్ల కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర గ్రాంట్ల విడుదలలో తెలుగు రాష్ట్రాలకు కాస్త మెరుగుదల కనిపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోయే 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 4.217% వాటా కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర పన్నుల్లో 64,362.16 కోట్లు రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో అంచనా వేసింది. ఇది 2025-26 బడ్జెట్ లో వచ్చిన 56,741.18 కోట్ల కంటే 7,620.98 కోట్లు అధికం. ఇదే సమయంలో తెలంగాణ వాటా 29,471.19 కోట్ల నుంచి 33,180.78 కోట్లకు చేరనుంది. ఇది గత ఏడాది కంటే 3,709.59 కోట్లు అధికం. కేంద్ర ప్రభుత్వం 2026-27లో అన్ని రాష్ట్రాలకు కలిపి పన్ను వాటా కింద 15,26,254.58 కోట్లు పంపిణీ చేయనుంది. ఇది 2025-26లో పంపిణీ చేసిన 14,02,054.9 కోట్ల కంటే 1,24,199.68 కోట్లు అధికం. 15వ ఆర్థిక సంఘం వెయిటేజ్ ప్రకారమైతే ఇందులో ఏపీకి 61,767.52 కోట్లు, తెలంగాణకు 32,081.87 కోట్లు వస్తుంది. అయితే 16వ ఆర్థిక సంఘం కాస్త వెయిటేజీ పెంచినందున ఏపీకి 2,594.64 కోట్లు, తెలంగాణకు 1,098.91 కోట్ల అదనపు ప్రయోజనం కలుగుతోంది. 15వ ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరానికి చేసిన తాత్కాలిక సిఫార్సుల్లో ఏపీకి 4.111%, తెలంగాణకు 2.133% వెయిటేజ్ ఇచ్చి 2021-26 మధ్య 5 ఏళ్ల కాలానికి చేసిన సిఫార్సుల్లో దాన్ని 4.047%, 2.102%కి తగ్గించింది. అంతకుముందు 14వ ఆర్థిక సంఘం ఏపీకి 4.305%, తెలంగాణకు 2.147% వాటాను సిఫార్సు చేసింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం కంటే కొంత ఎక్కువ, 14వ ఆర్థిక సంఘం కంటే కొంత తక్కువ వెయిటేజీను తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది.